గురువుగారు, నోముల్లో లక్ష ఒత్తుల నోము ప్రత్యేకత ఏమిటి? ఇటువంటి నోములు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? వ్రతం అంటే నిత్యమైనది అని అర్థం. వ్రత్యతే అనేనా, అది ఎలాగో నోము అంటే నోచుకునేది అని అర్థం, ఎవరికి వారు చేసుకునేది అని. లక్ష వత్తుల వ్రతం నియమంతో కూడుకున్నది. లక్ష వత్తుల నోము ఎవరికి వారు చేసుకునేది. కార్తీక మాసంలో 10,000 వత్తుల కట్ట తెచ్చి 100 కట్టలు వెలిగిస్తే లక్ష వత్తుల నోము అయిపోతుందా? 10 కట్టలు వెలిగిస్తే 1,00,000 అవుతాయా? 10 లక్షలు వెలిగిస్తే 1,00,000 అవుతుందా? 1,00,000 దీపాలు వెలిగించామా, 1,00,000 దీపాలు వెలిగించామా? తాపత్రయం ఇది కాదు ఇక్కడ. ప్రధానంగా లక్ష వత్తుల నోము అనేది మహిళలకు సంబంధించినది. సాధారణంగా ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో చతుర్దశి వరకు, పాడ్యమి నుంచి లేక పంచమి నుంచి చతుర్దశి వరకు 9 రోజులలో ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం వరకు ఈ వ్రతాన్ని పాటిస్తూ ఉండగా, మహిళ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారో వారు స్వయంగా ఈ వత్తులను చేయాలి. మాసిక నియమాలలో పోకూడని స్థలాలకు పోవలసి వస్తుంది, చేయకూడని పనులు చేయవలసి వస్తుంది. పొరపాటుగా కొన్ని, అనుకోకుండా కొన్ని, తెలియక కొన్ని, తెలిసి కొన్ని దోషాలు చేస్తూ ఉన్నటువంటి కారణంగా ఆ దోషాలన్నీ తొలగించుకోవడం కోసం లక్ష వత్తుల వ్రతం అనే వ్రతాన్ని పురాణ ప్రపంచం, భవిష్యోత్తర పురాణం తెలియజేసింది. ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో యథాశక్తి వారు వారి చేతులతో వత్తులు సిద్ధం చేసుకోవాలి. ఆ సమయంలో శ్రీరామ శ్రీరామ రామనామ జపం చేయాలి. గోవింద గోవింద అని కూడా చెప్పవచ్చును అని ఆ వ్రతం తెలియజేస్తుంది. 1,00,000 చేయాలా, 1,00,000 రామకోటి వ్రాయడం లేదు. సంకల్పం ఉండాలి. కానీ ఎంత ప్రయాణమైనా ఒక్క అడుగుతో ఆరంభమవుతుంది. యథాశక్తి కాలాన్ని సద్వినియోగపరిచే మార్గాలలో ఈ నియమాలు కొన్ని. చేతి నిండా పని లేకపోవడంతో ఈనాటి కాలంలో చేతిలో చరవాణి ఉన్నది కదా అని చెప్పేసి నొక్కేసి 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 చూపుడు వేలు సైజు బాగా తగ్గించేసుకొని దురదృష్టం పాలవుతున్నారు ఎవరైనా కూడా అన్నట్టు. సాముద్రికంలో ఇది కూడా ఒక అంశం. ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు కాస్త తక్కువగా ఉండాలి. ఉంగరం వేలు పొడవుగా ఉంది, ఆరోగ్యదాయకం, జ్ఞానదాయకం, అర్థదాయకం. చూపుడు వేలు చాలా పెద్దగా ఉంది, జ్ఞానదాయకం, దరిద్ర కారణం. ఈ వేలు మరింత పొట్టిగా చేసుకుంటూ, ఈ వేలు కూడా మరింత పొట్టిగా నొక్కుతూ నొక్కుతూ ఇవి అన్నీ ఇంత ఇంతగా మార్చుకుంటూ చరవాణిలో కాలహరణం చేస్తూ సవ్యంగా ఆ కాలాన్ని వినియోగించకుండా పోతున్నారు. కనుక సంప్రదాయంలో ఈ వ్రతాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. తెలుసుకుందాం, పాటిద్దాం.